సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పిటి వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పిటి వారెంట్పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్లైన్లో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సిఐడి పోలీసుల పిటి వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పిటి వారెంట్పై పోసానిని తీసుకొచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం 2 రోజుల పాటు పోసానిని నరసరావుపేట 2 టౌన్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే ఆ 2 రోజుల్లో విజయవాడ, భవానీపురం పోలీసులు పోసానిని పిటి వారెంట్పై తీసుకెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ లభించింది. ఆదోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ మంగళవారం బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్టైన సంగతి తెలిసిందే. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేత రేణువర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బిఎన్ఎస్ 353(1), 353(2), 353(c) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల పిటి వారెంట్పై కోర్టులో పోసానిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీకాక పోసానికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం వెనుక ఎవరున్నారనే అంశంపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ పోసానికి బెయిల్ మంజూరైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.